Praise the Lord. Hallelujah. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకుందాం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 38వ వచనం నుండి కొన్ని చోట్ల చదువుకుందాం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించిన గాక. తలవంచి చిన్న ప్రార్థన చేసుకున్నాం. జీవము కలిగిన తండ్రి, సర్వోన్నతుడ, సర్వశక్తి గల తండ్రి, మా రక్షకుడా, మా విమోచకుడా, మీ నామమునకు స్తోత్రం. అయా, ఈ సాయంకాల సమయంలో మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చిన విధానానికై స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా మీ నామను మహింపరిచిన్నాం. మీరు మా మధ్యలో ఉన్నారు, మేము నమ్ముచున్నాం తండ్రి. ఎందుకంటే ఎక్కడ 2-3 కూడుకొని నా నామను ప్రార్థిస్తారో వారి మధ్యలో ఉంటారని వాగ్దానం చేసిన దేవుడు. ప్రభువా, ఈ సమయంలో మీరే రంగం మీదకి రండి. చదువుకున్న వాక్య భాగం నుంచి మా అందరితో మాట్లాడండి. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను బ్రహ్మ తండ్రి. ఆమేన్. కూర్చోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా సంతోషం. మరి దేవుడు మరొక సమయాన్ని మనకిచ్చాడు. కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కొంచెం హల్లెలూయా. వస్తున్నారు సరే, మంచిది. మరి చదవబడిన వాక్య భాగం నుంచి ఈ రాత్రికాల సమయంలో చిన్న అంశం మనందరికీ కూడా మరి బాగా పరిచితమైనటువంటి సబ్జెక్టే, కానీ చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఆమేన్. అదేంటినంటే పరిశుద్ధాత్మ బాప్తిసం. ఆమేన్. పరిశుద్ధాత్మ బాప్తిసం. సో పరిశుద్ధాత్మ బాప్తిసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకనంటే దేవుని యొక్క లక్ష్యము నెరవేరాలంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ బాప్తిసం మనం పొందకపోతే అది నెరవేరదు. అసలు యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి చనిపోయింది దేనికేనంటే ఆయన ఆత్మను మనలో ఉంచడానికి. హల్లెలూయా. అనగా దేవుడే స్వయంగా మనలో నివసించడానికే యేసుక్రీస్తు ఆ ప్రాణత్యాగం చేయాల్సి వచ్చింది. నిజానికి యేసుక్రీస్తు వచ్చి ప్రాణత్యాగం చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడంటే మనంతటా మనం నడిచినట్లయితే, మనంతటా మనం దేవుని యొక్క వాగ్దానాన్ని లేదంటే దేవుని యొక్క చట్టాన్ని కనుక నెరవేర్చగలిగినట్లయితే మనుషులు అనేటువంటి మనము దేవుడు యేసుక్రీస్తు వచ్చి అనగా దేవుడు వచ్చి స్వయంగా తన రక్తాన్ని కాచాల్సిన అవసరం లేకుండా ఉండేది. కానీ మనిషి ఏం నిరూపిస్తూ వచ్చాడంటే ఆది నుంచి కూడా దేవుని యొక్క వాగ్దానాన్ని లేదంటే దేవుని యొక్క కట్టడలను మనిషి ఒక్కడే నెరవేర్చలేడు. నెరవేర్చడానికి కలిగినటువంటి సామర్థ్యం మనిషిలో లేదు. ఎందుకనంటే మనం పాపం ద్వారా పుట్టాం కాబట్టి ఏ మనుషుడు కూడా దేవుని ఆజ్ఞలను దేవుని ధర్మశాస్త్రాన్ని
పరిపూర్ణంగా నెరవేర్చలేడు. కొంతమంది ఎక్కువ నెరవేర్చవచ్చు, కొంతమంది తక్కువ నెరవేర్చవచ్చు, కానీ పరిపూర్ణంగా మాత్రం ఏ మనుష్యుడు కూడా నెరవేర్చడానికి అవకాశము లేదు. అనే కారణం మనం పుట్టుకతోనే పాపులమై ఉన్నాం. ఆమేన్. కాబట్టి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది. రావడానికి కూడా ఆయన పాపరహితుడిగా రావాల్సి వచ్చింది. మొన్న సహోదరుడితో డిస్కషన్ చేస్తున్నప్పుడు దీని గురించి మాట్లాడుకున్నాం. అదేంటంటే ఆది పాపం గురించి మీరెందుకు ఆదాములు అవ్వతో సర్పంతో అవ్వ పాపం చేసిందని చెప్తారు మీరు అని చెప్పి సహోదరుడు అడిగాడు. అడిగినప్పుడు నేనన్నాను, దాంతో నీకు వచ్చిన సమస్య ఏంటి అన్నా. దానిలో ఏంటి తప్పేంటి నువ్వు అడుగుతున్నావు, నువ్వు ఎందుకు అనుకుంటున్నావు తప్పని అని అన్నాను. అంటే అలా కాదు, బైబిల్ అలా లేదు కదా అని చెప్పి అన్నాడు. బైబిల్లో అలా లేదని నువ్వు ఎలా అనుకుంటున్నావు? సర్పసంతానం అన్న మాట ఉంది బైబిల్లో. అలాగే కయ్యను ఆదాము వంశావళిలో కయ్యని పేరు లేదు. అలాగే కయ్యనికి అలాంటి లక్షణాలు ఎలా వచ్చాయి? నిజానికి ఆదాము దేవుని కుమారుడు రాయబడింది. సో దేవుని కుమారుడికి పుట్టిన షేతుకైనా సరే, లేదంటే ఏబేలుకైనా సరే దేవుని కుమారుడు లక్షణాలే రావాలి, అలాగే వచ్చాయి. కానీ కయ్యను కనుక ఆదాము పుట్టుంటే మరి దేవుని లక్షణాలు కాకుండా వేరే లక్షణాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా చెప్తాం అని మాట్లాడుకుంటున్నప్పుడు సహజంగానే సహోదరుడికి డౌట్ తీరలేదు. ఎందుకంటే అక్కడి నుంచి మొదలు పెడితే ఎవరికి అర్థం కాదు సర్పసంతానం. నేను ఆ ఎక్స్పీరియన్స్లో గమనించింది అది. సో సర్పసంతానం అన్న కాన్సెప్ట్, సర్పసంతానం ఉన్నటువంటి మాట ఎవరికైనా అర్థం కావాలంటే మొదటి నుంచి మొదలు పెడితే అర్థం కాదు, కానీ చివరి నుంచి మొదలు పెట్టాలి. ఆమె అప్పుడు నేను అన్నాను, సరే మరి ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎవరు? దేవుని కుమారులేనా, దేవుని పిల్లలేనా అని అంటే అవును అని అన్నాడు. సరే మంచిది. ఇప్పుడు తీర్పు దినాన మరి నరకంలో పడేవాడు ఉన్నారా లేరా? నరకంలో వెళ్ళేవాడు ఉన్నారా లేరా అంటే రెండవ మరణాన్ని పొందేవాడు ఉన్నారా లేరా అని అడిగాను. ఉన్నారు అన్నాడు. మరి ఇక్కడ భూమి మీద ఉన్న వాళ్ళందరూ దేవుని కుమారులు అయితే నరకానికి పోయేది ఎవరి మీద? భూమి మీద ఉన్న వాళ్ళందరూ దేవుని కుమారులు అయితే ఒకడు కూడా నరకంలో పడకూడదు. ఎందుకంటే దేవుని కుమారుడు నరకంలో పడటం అసాధ్యం, దేవుని కుమారుడు నశించిపోవటం అసాధ్యం, దేవునికి పుట్టినవాడు రెండవ మరణం పొందడం అసంభవం. మరి అలాంటప్పుడు అందరూ దేవుని కుమారులు అయితే మరి నరకంలో పడేది ఎవరు చివరిలో అనేది నేను గురించి ఆలోచించాలన్నా అన్నాడు. అంటే మనిషి అంటే ఈ భూమి మీదకి రెండు రకాల మనుషులు ఉన్నారు. ఒకటి దేవుని సంతానం ఉంది, ఇంకొకటి సర్ప సంతానము ఉన్నదని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. సర్ప సంతానం అన్న మాట యేసుక్రీస్తు మాట్లాడాడు, బాప్తిస్మ యోహాను మాట్లాడాడు. ఆది కాండంలో కూడా సర్ప సంతానం అన్న మాట ఉన్నది. ఆమేన్. అదే బాప్తిస్మ యోహాను కూడా మాట్లాడాడు, యేసుక్రీస్తు మాట్లాడాడు. అలా ఆది కాండంలో కూడా సర్ప సంతానం ఉన్నటువంటి మాట ఉంది. సర్పానికి ఒక సంతానం ఉందని బైబిల్ చెప్తాం. సో కాబట్టి ఆ పాపం ఏదైతే ఉందో, మరి ఇప్పుడు పాపం ఏంటి? సర్పానికి అవ్వకి మధ్య జరిగినటువంటి ఆ లైంగిక చర్య పాపమైన. ఆమె సో కాబట్టి మనందరం కూడా ఆ లైంగిక చర్య ద్వారా వచ్చాం కాబట్టి మనందరం పాపమే. సో పాపం ఒకరి నుంచి ఒకరికి ఎలా సంక్రమిస్తా ఉంది అని అంటే లైంగిక చర్య ద్వారా సంక్రమిస్తా ఉంది. అందుకోసం యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు లైంగిక చర్య దాటి దాన్ని బైపాస్ చేసి అది కాకుండా వేరే మార్గంలో వచ్చాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి అసలు ఆది పాపం ఏమిటి అని అంటే లైంగిక చర్య ఆది పాపమైనది. ఎందుకనంటే మనుషులకి లైంగిక చర్య అనేది మనుషులకి ఇవ్వబడలేదు, అది కేవలం జంతువులకు మాత్రమే దేవుడు ఇచ్చాడు. కాబట్టి వాళ్ళకి ఇవ్వబడినటువంటి ఒక లైంగిక చర్య ద్వారా వాళ్ళ పిల్లలు కన్నారు. కాబట్టి ఆ పరంపరలో ఆ క్రమంలో ఎవరైతే పిల్లలు అంటారో అందరూ కూడా పాపులుగానే ఉన్నారు. కాబట్టి ఈ పాపులుగా అంటే స్త్రీ గర్భం నుంచి పుట్టిన ప్రతి ఒక్కడు కూడా పాపే. కాబట్టి ఆమె సెక్స్ ద్వారా పుట్టిన ప్రతి ఒక్కడు కూడా పాపాన్ని వాడు ఏమంటారంటే వారసత్వంగా తీసుకుంటున్నాడు. కాబట్టి మరి అందులో
నుంచి పుట్టినవాడు ఎవడో కూడా దేవుని మాటని పరిపూర్ణంగా నెరవేర్చలేని పరిస్థితి. అందుకోసమే యేసుప్రభు ఈ భూమికి వచ్చాడు. అయితే యేసుప్రభు ఈ భూమి మీదకి వచ్చి చనిపోయాడు, తన రక్తాన్ని కార్చాడు. అంతటితో అయిపోతే, అంతవరకే ఆగిపోతే మనందరం కూడా మార్పు చెందడానికి అవకాశము లేదు. ఒక ఆయన అంతకుముందు అడిగాడు, మీరు ఎన్ని పాపాలైనా చేయొచ్చు, యేసుక్రీస్తుని నమ్మితే చాలు మీ పాపాలన్నీ పోతాయి కదా అంటున్నాడు కదా దేవుడు. మరి అలా అయితే ఇక దొంగలు, హంతకులు వీళ్ళందరూ కూడా ఎలాగా? ఇప్పుడు యేసుక్రీస్తు నమ్మిన తర్వాత కూడా వాళ్ళు అవే చేస్తారు కదా అని అడిగాడు. యేసుక్రీస్తుని నమ్మక ముందు అదే చేశాడు. యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత మరి వాడు పాపం చేస్తే అప్పుడేంటి పరిస్థితి? అది ఎలా చేస్తాడు దేవుడు? పాపం చేయకుండా ఎట్టా ఆపుతాడు అని అన్నాడు. అప్పుడు నేను అన్నాను, యేసుక్రీస్తు కేవలం రక్తం కార్చి చనిపోయి తిరిగి లేచి ఆయనంతా ఆయన వెళ్ళిపోయి ఉంటే నోన కరెక్ట్. చనిపోయిన తర్వాత అంటే ఆయన నమ్ముకున్న తర్వాత కూడా పాపం చేస్తాడు మనిషి. కానీ పాపం చేయనీయకుండా వాడిని ఎవడైతే నమ్ముకున్నాడో యేసుప్రభుని, ఎవడైతే యేసుప్రభుని నమ్మాడో, అంగీకరించాడో, వాడు పాపం చేయనీయకుండా యేసుక్రీస్తులో ఏ ఆత్మ అయితే ఉన్నదో, ఏ పరిశుద్ధాత్మ అయితే ఉన్నదో, ఏ దేవుని ఆత్మ అయితే ఉన్నదో, ఆ ఆత్మ ఇప్పుడు ఆ నమ్మినలోకి వస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఇక వాడు పాపం చేయడం అనేది ఉండదు. ఎందుకంటే వాడి హృదయం మారుతా ఉంది, వాడి మనస్సు మారిపోతా ఉంది, వాడి ఆలోచనలు మార్చబడతా ఉన్నాయి. కాబట్టి వాడు రక్షించబడినట్లు లెక్క అని చెప్పాను. అలా కాకుండా యేసుక్రీస్తు కనుక ఆత్మను ఇవ్వకపోతే, యేసుక్రీస్తు కనుక ఆత్మను ఇవ్వటం అనే ప్రక్రియ లేకపోతే మనలో మార్పు అనేది రాదు. యేసుక్రీస్తు చనిపోయినా కూడా, యేసుక్రీస్తు రక్తం కాచినా కూడా మనలో మార్పు అనేది రాదు. ప్రవక్త అంటాడు, పంది అన్నం తిన్నంత మాత్రాన, పంది మంచి ఆహారం తిన్నంత మాత్రాన అది పంది కాకుండా పోదు. ఆమె పంది కాకుండా మంచిది ఇది గొర్రె అని చెప్పి ఎప్పుడు అంటాం అని అంటే, దాని ఆహారం మారేంత మాత్రం దాన్ని గొర్రె అనం. ఎప్పుడు అంటామంటే దాని యొక్క స్వభావం మారినప్పుడు. హల్లెలూయా. అలాగే ఒక మనిషి కేవలం మంచి పనులు, అంతకుముందు చెడ్డ పనులు చేసినప్పుడు ఇప్పుడు కేవలం మంచి పనులు చేసినంత మాత్రాన వాడు పరిశుద్ధుడు కాదు, లేదంటే వాడు రక్షించబడినట్టు కాదు. మరి ఎప్పుడు రక్షించబడినట్టు అంటే వాడి హృదయం మారినప్పుడు, వాడి జీవితం మారినప్పుడు, వాడి లోపల నుంచి కూడా మార్పు వచ్చినప్పుడే వాడు నిజంగా మారిన మనిషి, వాడు నిజంగా రక్షించబడినట్టు లెక్క. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరా, యేసుక్రీస్తు ఏమన్నాడంటే, ఎవడైతే దేవుని ఆత్మ చేత తిరిగి జన్మించడో వాడు పరలోక రాజ్యాన్ని చూడలేడు అన్నాడు ఆయన. కాబట్టి ఒకడు తప్పక తిరిగి జన్మించాలని చెప్పాడు ఆయన. సో తిరిగి జన్మించడం అనేది, లేదంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందడం అనేది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం. దాన్ని మనం ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. సో ఇప్పుడు ఆ బాప్తిస్మం పొందాలంటే ఏం చేయాలి అంటే దానికి కొన్ని స్టెప్స్ ఉన్నాయి, కొన్ని మెట్లు ఉన్నాయి. సో దానిలో మొదటి మెట్టు ఏమిటంటే, మనము మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము మనం యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందాలి. హల్లెలూయా. ఇది మొదటి స్టెప్. ఆ తర్వాత యేసుక్రీస్తుని మనము విశ్వసించాలి. సో ఇది నీతీకరణ అని దేవుడు చెప్తా ఉన్నాడు. సో ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొంది యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొంది యేసుక్రీస్తుని విశ్వసిస్తూ ఉంటావో, నమ్ముతూ ఉంటావో, యేసుక్రీస్తును రక్షించాడు అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతూ ఉంటావో, ఎంతకాలం అయితే నువ్వు నమ్ముతూ ఉంటావో, దేవుడు నిన్ను నీతిమంతుడిగా ఎంచుతాడు. హల్లెలూయా. అంటే నీతీకరణ అంటే అర్థం ఏంటంటే దేవుడు నిన్ను నీతిమంతుడిగా ఎంచటం, దేవుడు నిన్ను నీతిమంతుడిగా ఎంచటం అయినది. హల్లెలూయా. కానీ నీ పక్కనోడికి నువ్వు నీతిమంతుడు కాకపోవచ్చు, నీ ఎదురింటోడికి నువ్వు నీతిమంతుడిగా కనబడకపోవచ్చు. ఎందుకనంటే నీవు దేవుని దృష్టిలో మాత్రమే నీతిమంతుడు అయ్యావు. ఆమేన్. సో నీతీకరణ ఎవరికైతే జరుగుతుందో, ఎవరైతే బాప్తిస్మం పొంది, నీటి బాప్తిస్మం పొంది, ఎవరైతే యేసుక్రీస్తును రక్షించాడో అని విశ్వసిస్తున్నారో, ఎవరైతే మొదటి స్టెప్లో ఉన్నారో, వాళ్ళ జీవితంలో ఇంకా చేయాల్సిన స్టెప్పులు ఉన్నాయి. కాబట్టి
వాడు ఇంకా పరిపూర్ణతలోకి రాలేదు కాబట్టి, వారి యొక్క లోపల అంతరంగ జీవితం మార్పు ఇంకా చెందలేదు కాబట్టి వారి లోపల కొన్ని తప్పులు జరుగుతూ ఉండొచ్చు. దాన్ని బట్టి నీకు పక్కింటోడు లేదంటే నీ స్నేహితుడు నిన్ను నీతిమంతుడిగా గుర్తించకపోవచ్చు. కానీ ఇక్కడ కృప ఏంటంటే, పక్కన వాళ్ళు నీ చుట్టూ ఉన్నటువంటి మనుషులు లేదంటే నీ తల్లిదండ్రులు నీ సొంత వాళ్ళే నువ్వు నీతిమంతుడు కాదు అని చెప్పినప్పటికీ స్వయంగా దేవుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు నీతిమంతుడు అని చెప్తా ఉన్నాడు. ఎందుకనంటే నువ్వు యేసుక్రీస్తుని నమ్మావు కాబట్టి, యేసుక్రీస్తు నిన్ను రక్షించాడు అని చెప్పి నువ్వు నమ్మావు కాబట్టి నువ్వు నీతిమంతుడు అన్నావు. హల్లెలూయా. సో నేను నీతిమంతుడివి అన్న మాటకి నేను అంతకుముందు చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక మనుషుడు నీతిమంతుడు అని చెప్పాలి అంటే వాడు ఏ తప్పు చేయని వాడే ఉండాలి. నా మాట అర్థం చేసుకోండి వాళ్ళు. నీతిమంతుడు అంటే అర్థం ఏంటి? వీడు నీతిమంతుడు అంటే అర్థం ఏంటి? వాడు ఏ తప్పు చేయనివాడు. సో ఏ తప్పు చేయనివాడిని మనం నీతిమంతుడు అంటాం. ఓకే, ఏదైనా తప్పు చేసిన వాడిని ఒకప్పుడు అట చేశాడు కానీ ఇప్పుడు చేయట్లేదు. ఒకప్పుడు చేశాడు అంటే ఇప్పుడు చేయట్లా. ఇప్పుడు వాడు ఏమంటే మనం నీతిమంతుని పిలవగలమా? పిలవలేము. నీతిమంతుడిని పిలవలేం. వాడు మంచోడు అంటాం, మారాడు అంటాం. ఆమె మనం వాడే పదాలేంటి? వాడు మంచోడురా, మారిపోయాడు ఇప్పుడు అని అంటాం. కానీ వాడు నీతిమంతుడు రా, ఏ తప్పు చేయలేదు అంటావా? అలా. కానీ దేవుడు అంటాడు. హల్లెలూయా. సో అదే నీతీకరణ అయినది. సో దేవుడు నమ్మటం వల్ల దేవుడు నిన్ను ఎలా ఎంచుతున్నాడంటే ఏ తప్పు నువ్వు ఎప్పుడూ చేయనివాడిగా ఎంచుతున్నాడు. హల్లెలూయా. అలా ఎంచగలిగేది కేవలం దేవుడు ఒక్కడే. ఏ మనిషికి ఎంచలేడు. వల్ల కాదు, ఎవడికి అవదది. కేవలం దేవుడు మాత్రమే ఒక పాపిని నీతిమంతుడిగా ఎంచగలుగుతాడు. హల్లెలూయా. కాబట్టి అది మొదటి స్టెప్, నీతీకరణ. అంటే నువ్వు నమ్మాలి యేసుక్రీస్తు. సో ఈ నమ్మకంలో ఈ నమ్ముతున్నప్పుడు అనేక ఈ స్టెప్పులు, ఈ మొదటి స్టెప్లో చాలా సమస్యలు వస్తాయి మనకి. ఏంటంటే మనం యేసుక్రీస్తులో కొనసాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం, బైబిల్ ప్రకారం నడవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం, పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేయడానికి చూస్తూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం. ఈ క్రమంలో మన యొక్క జీవితంలో అనేక సార్లు పడుతూ ఉంటాం, మనం పడిపోతూ ఉంటాం. ఆ పడిపోయినప్పుడు సాతాను వచ్చి ఏం చెప్తాడంటే నువ్వు ఇంకా రక్షించబడలేదని చెప్తాడు. నువ్వు ఎప్పుడైతే బలహీనుడు అవుతావో అప్పుడు సాతాను వచ్చి ఏం చెప్తాడంటే దేవుడు నిన్ను ఇంకా రక్షించలా, దేవుడు నిన్ను ఇంకా కాపాడలేదు, లేకపోతే నువ్వు ఈ తప్పు చేస్తావు అంటాడు. సో ఎప్పుడైతే ఆ సాతాను యొక్క మాటను మనం హృదయంలోకి తీసుకుంటామో నీ లోపలికి అవిశ్వాసం వస్తుంది. ఆ అవిశ్వాసంతో నువ్వేమనుకుంటావు అంటే దేవుడు 10 రోజుల క్రితం నన్ను బాప్తిసం తీసుకున్నప్పుడు రక్షించాడు, కానీ ఇప్పుడు ఆ రక్షణ నేను కోల్పోయాను అన్న మాట, అన్న అవిశ్వాసం ఎప్పుడైతే వచ్చిందో నీ రక్షణ నువ్వు కోల్పోతావు. హల్లెలూయా. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందో అంటే స్పష్టంగా ఒకడు దేవుడి కృప ద్వారాను విశ్వాసం వలన రక్షించబడ్డాడు అని చెప్తాను. అంటే దేవుడి కృప ద్వారా మనకు ఆయన రక్షణ ఇచ్చాడు. దేవుడి కృప ఒక్కటి సరిపోదంట, నీ విశ్వాసం కూడా కాదు నువ్వు రక్షించబడాలంటే. హల్లెలూయా. ఇంకో మాట చెప్పాలంటే యేసుక్రీస్తు రక్తం కార్చాడు అంటే ఆయన కృప చూపించి మన కోసం ఆయన బలి అయ్యాడు. సో ఆ బలి అవ్వడం వల్లనే నువ్వు రక్షించబడట్లా. మరి ఎప్పుడు రక్షించబడుతున్నావు నువ్వు? కేవలం యేసుక్రీస్తు చనిపోవటం ఒక్కదాని వల్లే రక్షణ వస్తుంది అని అంటే ఈ భూమి మీద ప్రతి రక్షించబడ్డాడు. కానీ అందరూ రక్షించబడ్డారా? మరి ఎవరికి ఆ రక్షణ ఆహ్వానించబడతా ఉంది? నమ్మిన వారికి మాత్రమే. హల్లెలూయా. జాగ్రత్త, ఇవన్నీ కూడా బేసిక్ ప్రిన్సిపల్స్ అన్నమాట. ఓకే, మూల సూత్రాలు అంటారు వీటిని క్రిస్టియానిటీకి. ఓకే, సో యేసుక్రీస్తు కృప ద్వారా ఇచ్చినటువంటి బలియాగం వలన, కేవలం ఆ బలియాగం వలన నువ్వు రక్షించబడట్లా, ఆ బలియాగాన్ని నువ్వు నమ్ముతున్నావు కాబట్టి రక్షించబడుతున్నావు. సో నువ్వు ఎప్పుడైతే దాని మీద నమ్మకాన్ని కోల్పోయేలాగా సాతాను చేయగలుగుతాడో వాడు సక్సెస్ అవుతాడు.
ఎందుకంటే నువ్వు ఆ నమ్మకాన్ని కోల్పోతున్నావు. కాబట్టి ఈరోజు ప్రియ సోదరి సోదరా, నీవు నేను మనం నమ్మాల్సింది ఏంటి అంటే, నువ్వు కింద పడ్డా, నువ్వు పొరపాటు చేసినా, ఏ తప్పు చేసినా యేసుక్రీస్తు నీ కోసం రక్తం కార్చాడు అన్న విషయం నువ్వు నమ్మి తీరాల్సిందే. హల్లెలూయా. నువ్వు పొరపాటు చేసినా నీ లోపల యేసుక్రీస్తు నిన్ను రక్షించాడు, యేసుక్రీస్తు నా కొరకు రక్తం కార్చాడు, ఆయన నా పాపాలన్నింటినీ కూడా ఆయన తన రక్తం చేత తుడిచివేశాడు అన్నటువంటి నమ్మకం నీలో ఇంకా ఉందా? అయితే నువ్వు రక్షించబడినట్టే. హల్లెలూయా. అయితే నువ్వు నీతిమంతుడు అయినట్లే. ఎందుకంటే నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకు. ఆమె సో ఒకడు నీతిమంతుడు ఎలా ఉంటాడంటే విశ్వాస మూలంగానే. అబ్రహాము దేవుని నమ్మెను కాబట్టి అతనికి నీతిగా ఎంచబడింది. సో ఎంతసేపు అయితే, ఎంతకాలం అయితే అబ్రహాము దేవుడు నమ్ముతున్నాడో అంతకాలం దేవుడు అబ్రహాముని నీతిమంతుడిగా ఎంచుతా ఉన్నాడు. ఆమె అలాగే ఈరోజు నువ్వు ఎంతవరకు నీతిమంతుడివి? యేసుక్రీస్తు చేసినటువంటి ఆ బలియాగాన్ని నువ్వు నమ్మినంత వరకు, యేసుక్రీస్తు కాల్చేటువంటి ఆ రక్తం మీద నీవు విశ్వాసం ఇచ్చినంత వరకు నీవు రక్షించబడినట్టు లెక్క. నీవు నీతిమంతుడిని దేవుడు నీకు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. కాబట్టి మొదటి స్టెప్పులో మనం సాతాను ఎన్నిసార్లు మనం పడేయాలని ప్రయత్నం చేసినా, ఎన్నిసార్లు విశ్వాసంలో బలహీన చేయాలని చూసినా, మనం గట్టిగా పట్టుకొని ఉండాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు రక్తం తీసివేయలేనటువంటి ఏ పాపం కూడా భూమి మీద లేదు. నా జీవితంలో చేసిన ఏ పాపాన్నైనా సరే యేసుక్రీస్తు రక్తం తీసివేయగలదు అన్నటువంటి నమ్మకం నువ్వు కలిగి ఉండటమే నువ్వు రక్షించబడినట్లు లెక్క. హల్లెలూయా. సో కాబట్టి అది నీతీకరణ, అది మొదటి స్టెప్. అంటే దేవుని యొక్క రక్తం మీద నువ్వు విశ్వాసం ఉంచాలి. ఆమేన్. అలాగే రెండవ స్టెప్ ఏంటంటే నీతీకరణ అన్నది. హల్లెలూయా. సో నీతీకరణ అంటే ప్రవక్త అన్నాడు, దేవుని యొక్క సేవ కొరకు నువ్వు కడగబడి, పరిశుద్ధపరచబడి, పవిత్రపరచబడి, దేవుని యొక్క సేవ కొరకు నువ్వు ప్రత్యేకంగా పెట్టబడటమే నీతీకరణ అయినది, శుద్ధీకరణ అయినది. హల్లెలూయా. అంటే మనం అప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాం, ఎన్నో పాపాలు చేస్తుంటాం. వాటి అన్నింటి నుంచి కూడా దేవుడు నిన్ను కడుగుతాడు. ఎలా కడుగుతాడు అంటే వాక్యంతో నిన్ను కడుగుతాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు శిష్యుల గురించి మాట్లాడతాడు, తండ్రి వీరిని పరిశుద్ధపరచు, ఆమేన్, నీ సత్యంతో వీరిని పరిశుద్ధపరచు, నీ వాక్యమే సత్యం అన్నాడు. హల్లెలూయా. సో యేసుక్రీస్తు మనల్ని కడుగుతాడు, యేసుక్రీస్తు మనల్ని పరిశుద్ధపరుస్తాడు. ఆమేన్. యేసుక్రీస్తు మనల్ని శాంక్టిఫై చేస్తాడు, మనం కడుగుతాడు, మనల్ని ఆయన ఆత్మ మన లోపలికి వచ్చేదాని కోసం మనం సిద్ధపరుస్తాడు, ఆయన మనం కడుగుతాడు. ఆమేన్. దాని శుద్ధీకరణ, ఆ శుద్ధీకరణ దేని ద్వారా చేస్తాడు దేవుడు అంటే వాక్యం ద్వారా చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదర సోదరుడా, మనము రెండవ స్టెప్ ఏంటంటే మనం పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటాం. ఆమేన్. సో ఈ రెండో స్టెప్ లో మనకి ఏమవుతుందంటే, దేవునికి వాక్యం చెప్తా ఉంది, నూతన ఆత్మ మనకు వస్తుంది, నూతన స్వభావం మనకి వస్తుంది. ఆమేన్. సో మొదటి స్టెప్ నీతీకరణ జరిగింది కదా. నీతీకరణ మనకి ఏమొస్తుందంటే రాతి హృదయం తీసేసి మనకి మాంస హృదయాన్ని దేవుడు ఇస్తాడు. నీతీకరణలో ఏమవుతుందంటే పాత హృదయాన్ని తీసివేసి నీకు నూతన హృదయాన్ని దేవుడు ఇస్తా ఉంటాడు. అలాగే రెండో స్టెప్ అనేటువంటి శుద్ధీకరణలో దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే నీ పాత ఆత్మను తీసేసి కొత్త ఆత్మను దేవుడు నీకు ఇస్తా ఉంటాడు. హల్లెలూయా. అప్పుడు నీవు కొత్తగా జీవిస్తూ ఉంటావు, పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటావు, పవిత్రంగా నువ్వు జీవిస్తూ ఉంటావు. అయితే ఆ పవిత్రంగా జీవించడమే పరిశుద్ధాత్మ కాదు, పవిత్రంగా జీవించడమే పరిశుద్ధాత్మ బాప్తిసం అని చాలా మంది భ్రమపడుతూ ఉంటారు. కానీ పరిశుద్ధంగా జీవించినంత మాత్రాన నీవు పరిశుద్ధాత్మ చేత తిరిగి జన్మించినట్లు కాదు. హల్లెలూయా. దానికి ప్రవక్త చక్కగా చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే శుద్ధీకరణ అంటే నీవు తల్లి గర్భంలో పడటం. ఆమె శుద్ధీకరణ అంటే తల్లి గర్భంలో పడటం. సో తల్లి గర్భంలో పడినప్పుడు మనకి జీవం ఉంటుంది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. తల్లి గర్భంలో నువ్వు పడినప్పుడు, తల్లి గర్భంలో నువ్వు పెరుగుతున్నప్పుడు నీ కండరాలు
కొట్టుకుంటూ ఉంటాయి. ఆమె నీ లోపల రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. ఆమె నువ్వు మింగుతూ ఉంటావు, నువ్వు కదులుతూ ఉంటావు. నీకు ప్రాణం ఉందా లేదా? జీవం ఉందా లేదా? ఉంది. కానీ నువ్వు పుట్టినట్ట ఇంకా పుట్టలా, కేవలం గర్భంలో పడ్డావు అంతే. హల్లెలూయా. అలాగే ప్రవక్త అన్నాడు, ఈ శుద్ధీకరణ అంటే ఏమిటి అంటే నీవు గర్భంలో పడ్డావు, నీకు జీవం ఉంటుంది, నువ్వు జీవిస్తూ ఉంటావు. అంటే పరిశుద్ధంగా నువ్వు జీవిస్తూ ఉంటావు, పరిశుద్ధమైనటువంటి కార్యాలు చేస్తూ ఉంటావు. ఆమేన్. అంత మాత్రం చేత నువ్వు తిరిగి జన్మించినట్టు కాదు, నువ్వు పుట్టినట్టు కాదు, నువ్వు కేవలం గర్భంలో పడ్డావు. ఇంగ్లీష్లో దాన్ని బిగాటన్ అంటారు. ఆమేన్. యు ఆర్ బిగాటన్ వెన్ యు ఆర్ sanctified, but when you are filled with the Holy Ghost you are born అని ప్రవక్త అన్నాడు. ఆమేన్. అంటే నువ్వు ఎప్పుడైతే సాంక్టిఫై అవుతావు, ఎప్పుడైతే పరిశుద్ధమైనటువంటి జీవితం నువ్వు జీవిస్తూ ఉంటావో అప్పుడు నీవు గర్భంలో పడినట్టు లెక్క. అయితే మరి పరిశుద్ధాత్మ బాప్తిసం అంటే ఏంటి అని అంటే ప్రవక్త అన్నాడు, నువ్వు పుట్టినప్పుడు బిడ్డ బయటకు వచ్చినప్పుడు ఆ ఊపిరి పీల్చుకున్నప్పుడు అప్పుడు ఒక వ్యత్యాసమైనటువంటి జీవనాన్ని ఆ బిడ్డ కలిగి ఉంటాడు. హల్లెలూయా. సో అదే ప్రాణమై ఉన్నది, అదే అసలు నువ్వు పుట్టినట్టు లెక్క, అప్పుడే నీకు జీవం వచ్చినట్టు లెక్క. ఆమేన్. కాబట్టి పరిశుద్ధాత్మ బాప్తిసం అనగా నువ్వు జన్మించడం అయినది. పరిశుద్ధాత్మ బాప్తిసం అనగా దేవుని ఆత్మ స్వయంగా నీ లోపలికి రావడమే పరిశుద్ధాత్మ బాప్తిసం. హల్లెలూయా. కాబట్టి రెండవ స్టెప్ ఏంటంటే శుద్ధీకరణ. మూడో స్టెప్ ఏంటి అంటే నీవు దేవుని ఆత్మ చేత తిరిగి జన్మించడం, అనగా దేవుని ఆత్మ నీ లోపలికి వచ్చి నివసించడమే పరిశుద్ధాత్మ బాప్తిసమైనది. హల్లెలూయా. అప్పుడు నీవు పుట్టినట్టు లెక్క అని ప్రవక్త మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. సో కాబట్టి ప్రియ సహోదరులారా, మనము ఈ 3 స్టెప్స్ కూడా వెళ్ళాలి. ఆమేన్. సో వెళ్ళినప్పుడే మనకు అది వస్తుంది. అయితే ఈ 3వ స్టెప్ నువ్వు పొందుకోవడానికి, 2వ స్టెప్ నీకు అయిపోయింది, 3వ స్టెప్ నువ్వు పొందుకోవడానికి ముందుగా నీకు ఒక వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఎందుకంటే శిష్యులు ఈ భూమి మీద యేసుక్రీస్తు జీవిస్తున్నప్పుడు 3.5 సంవత్సరాలు శిష్యులు ఆయనతో తిరిగినప్పుడు ఆయన ఏమన్నాడంటే వాళ్ళ మీద ఊది మీరు పరిశుద్ధాత్మను పొందుడి అన్నాడు. ఏమన్నాడు? మీరు పరిశుద్ధాత్మని పొందుడి అన్నాడు. మీరు పరిశుద్ధాత్మను పొందుడి అన్నప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుకోలే, వాళ్ళు కేవలం వాగ్దానాన్ని మాత్రమే పొందుకున్నారు. హల్లెలూయా. కానీ ఆ వాగ్దానాన్ని వాళ్ళు ఎప్పుడు పొందుకున్నారు, ఆ వాగ్దానం ఎప్పుడు నిజమైంది వాళ్ళ జీవితంలో అని అంటే యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచి ఆరోహణ వెళ్ళిపోయిన తర్వాత పెంతెకొస్తు దినాన మేడగదిలో ఆ వాగ్దానం వాళ్ళ జీవితంలో నెరవేరింది. హల్లెలూయా. అలాగే మన జీవితంలో దేవుడు వాగ్దానం ఇవ్వడం వేరు. ఆమేన్. యేసుక్రీస్తు మనకి పరిశుద్ధాత్మను ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆమేన్. ఇప్పుడు చదువుకున్నాం. ఎంతమంది కంట ఈ వాగ్దానం? నీ పిల్లలకు. ఆమేన్. సో దేవుడు పిలిచిన దూరస్తులకు అందరికీ, దేవుడు పిలిచిన వారందరికీ కూడా ఈ వాగ్దానము చెబురు. ఆమేన్. సో దేవుడు ఎంతమందిని అయితే ఏర్పాటు చేసుకున్నాడో, దేవుడు ఎంతమందిని అయితే ముందుగా ఎరిగినాడో వాళ్ళందరికీ కూడా ఈ బాప్తిసం, పరిశుద్ధాత్మ బాప్తిసం అనేది వాగ్దానం చేయబడింది. ఆమేన్. కానీ ఆ వాగ్దానం నీ లోపల నెరవేరడానికి ఈ 3 స్టెప్పులు అవసరం. సో కాబట్టి ఈ 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభు ఆ శిష్యులతో తిరుగుతున్నప్పుడు వాళ్ళు కేవలం వాగ్దానాన్ని మాత్రమే పొందుకున్నారు. కానీ వాళ్ళు నీతీకరించబడ్డారు, శుద్ధీకరణ కూడా వాళ్ళకి అయిపోయింది. కానీ పరిశుద్ధాత్మ బాప్తిసం అనే స్టెప్ మాత్రమే మిగిలి ఉంది. ఆ స్టెప్ వాళ్ళు పొందుకోవడానికి దేవుడు ఏమన్నాడంటే మీరు వెళ్ళి అక్కడ వేచి ఉండండి అన్నాడు. ఆమేన్. సో వాళ్ళు వెళ్ళారు, అక్కడ వెయిట్ చేస్తా ఉన్నారు. ప్రవక్త అన్నాడు, ప్రభువుల వాళ్ళు అక్కడ ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, కేవలం వాళ్ళు వేచి చూస్తూ ఉన్నారు. అంటే నీవు శుద్ధీకరించబడిన తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకోవడానికి ఈ మధ్యలో కొంత గ్యాప్ అనేది ఉంటుంది. నువ్వు శుద్ధీకరించబడిన తర్వాత పరిశుద్ధాత్మ పొందుకోవడానికి నువ్వు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ వెయిటింగ్ లో నువ్వు ఏం చేయాలంటే దేవుని యొక్క ఆత్మ కొరకు నువ్వు అడగవలసి ఉన్నది. హల్లెలూయా. సో అందుకోసం బైబిల్ ఏంటంటే అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును.
అలాగే ఇంకా ఏమంటాడంటే, మీరు చెడ్డవారండి, మీ పిల్లలకి మంచి ఇవ్వాలని మీరు అనుకుంటున్నారు కదా, మరి పరలోకపు తండ్రి అయినటువంటి నేను మీరు పరిశుద్ధాత్మని అడిగితే నేను ఖచ్చితంగా ఇస్తా అని చెప్పి వాగ్దానం చేశాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా అడగాలి, ఖచ్చితంగా మనం ప్రార్థన చేసి అడగాలి. అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా పరిశుద్ధాత్మనే ఇస్తాడు. అయితే ఆ పరిశుద్ధాత్మని పొందుకునే సమయంలో వివిధ రకాలైనటువంటి ఏమంటారంటే అనేక రకాల విధానాలు లేదంటే విధానాల్లో దేవుడు వాళ్ళకి దయచేస్తా ఉన్నాడు. అదేంటంటే పెంతెకొస్తే ఆ గాలి వీచినట్టుగా వాళ్ళ మధ్యలోకి దేవుడు వచ్చి వాళ్ళందరినీ కూడా నింపాడు. ఆ తర్వాత మీరు చూసినట్లయితే ఎవరైతే యూదులు ఉన్నారో వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు వాళ్ళు ఎక్కడ పొందుకున్నారంటే చేతులు ఉంచడం ద్వారా పరిశుద్ధాత్మ పొందుకున్నారు. హల్లెలూయా. అలాగే సమరయులు కూడా బైబిల్లో చూసినట్లయితే వాళ్ళు ఎలా పొందుకున్నారంటే చేతులు ఉంచబడిన తర్వాత వాళ్ళు పరిశుద్ధాత్మనే పొందుకున్నారు. అని ప్రవక్త అన్నాడు, అన్యులకి దేవుడు పరిశుద్ధాత్మ ఇచ్చే విధానం ఏమిటంటే చేతులు ఉంచడం ద్వారా కాదు. ఆమేన్. అంటే ఏదో ఒక క్రియ చేయడం ద్వారా వాళ్ళకి పరిశుద్ధాత్మ ఇవ్వటం కాదు, కానీ సువార్త ద్వారా, విశ్వాసంతో కూడినటువంటి సువార్త ద్వారా అన్యులకి దేవుడు పరిశుద్ధాత్మని ఇచ్చాడు. హల్లెలూయా. అంటే మీరు గమనించినట్లయితే అన్యులు అంటే యూదులు ఎప్పుడు కూడా వాళ్ళు ఏమని ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఒక అద్భుతాన్ని లేదంటే ఒక దాన్ని దేవుడి దగ్గర నుంచి రిసీవ్ చేసుకోవాలంటే వాళ్ళకి టచ్ ఉండాలి. వాళ్ళ హస్త నిక్షేపణం, ఆమె లేదంటే ప్రార్థన, లేదంటే వాళ్ళని టచ్ చేయాలి. టచ్ చేసినప్పుడే మాకు దేవుడు ఇస్తాడు అన్న వాళ్ళ నమ్మకం వాళ్ళకుంది. అందుకోసం ఈ బైబిల్ ఎక్కడైనా గమనించండి, యాయీరు వచ్చాడు నా కుమార్తెని బాగు చేయమని. అప్పుడు అన్నాడు, నువ్వు చేతుల నుంచి ప్రార్థన చేయమని చెప్పినాడు. ఆమె ఇంకా యూదులు మీరు గమనిస్తే వాళ్ళందరూ కూడా వచ్చి ఏమి చెప్పారంటే మీ చేతుల నుంచి నీ చెయ్యి వెయ్యి అని చెప్తా ఉంటారు. అంటే వాళ్ళ విశ్వాసం వాళ్ళకి ఏమని ఆర్పించబడిందంటే చేయి ఉంచినప్పుడు అనగా పరిశుద్ధులు వచ్చి ప్రవక్తలు వచ్చి చేతులు ఇచ్చినప్పుడు దేవుని శక్తి వారి మీదకి వస్తుందని వాళ్ళకి బోధింపబడింది. ఆమె కానీ అన్యులు అలా కాదు, అన్యుల విశ్వాసం అలా కాదు. ఆమె ఆ సెంచురియన్, ఆ శతాధిపతి, ఆయన రోమా శతాధిపతి యేసుక్రీస్తు ఆ శిష్యుడికి అందులో దాసుడికి బాగలేనప్పుడు ఆయన చేయడానికి వెళ్తున్నప్పుడు, ప్రార్థన చేయడానికి వెళ్తున్నప్పుడు ఆయన అన్నాడు, అయ్యా నువ్వు నా ఇంట్లోకి రావాల్సిన అవసరం లేదు, నువ్వు ఒక మాట సెలవు అన్నాడు. హల్లెలూయా. అంటే అన్యుడైనటువంటి ఆ శతాధిపతి దేనికోసం ఎదురు చూస్తాడంటే కేవలం మాట కోసం ఎదురు చూస్తున్నాడు. అన్యుడైనటువంటి శతాధిపతి దేనికోసం ఎదురు చూస్తాడంటే ఒక టచ్ కోసం ఎదురు చూడట్లా, ఏదో చెయ్యిని ఆడించడం కోసం ఎదురు చూడట్లా. అతను దేనికోసం ఎదురు చూస్తున్నాడంటే కేవలం మాట కోసం ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. సో అన్యుల విశ్వాసం ఏమిటంటే పలుకుబడిన మాట ద్వారా పరిశుద్ధాత్మను పొందుకోవడం వాళ్ళ విశ్వాసమైనది. హల్లెలూయా. అందుకోసమే మొట్టమొదటిసారి అన్యుల మీదకి పరిశుద్ధాత్మ వచ్చింది ఎప్పుడనంటే కొర్నేలు ఇంట్లో. కొర్నేలు దగ్గరికి వచ్చి పేతురు గారు బోధ చేస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ పొంది ఉన్నారని బైబిల్ చెప్తా ఉంది. చెప్పినప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మ ఇప్పుడు ఎలా వచ్చిందో తెలుసు వాళ్ళకి. పేతురు గారు చేతులు లేదు అక్కడ, ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా అని ఉంది అక్కడ. ఏంటి? ఆయన ఇంకనూ మాట్లాడుతుండగా వారు పరిశుద్ధాత్మను పొందిరి అని ఉంది. హల్లెలూయా. అంటే అన్యుల దగ్గరకు వచ్చేసరికి దేవుడు పరిశుద్ధాత్మను ఎలా ఇస్తున్నాడంటే త్రూ పలకబడిన మాట ద్వారా. ఆమేన్. సో వాక్యం ప్రకటించబడుతూ ఉండగానే, వాక్యం వాళ్ళకి ప్రీచింగ్ చేయబడుతూ ఉండగానే వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. హల్లెలూయా. అందుకోసమే ప్రియ సోదర సోదరులారా, మనము ఈరోజు పరిశుద్ధాత్మను ఎలా పొందుకుంటాము అని అంటే మనం ఈ బోధ మాస్టర్ గారు కావచ్చు, సువార్తికుడు కావచ్చు, ఎవరైనా సరే వాక్యాన్ని బోధిస్తున్నప్పుడే ఆమేన్ అది మనకి పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని ఇస్తుంది. నువ్వు నీతీకరించబడ్డావు, శుద్ధీకరించబడ్డావు, పరిశుద్ధాత్మ కోసం ఎదురు చూస్తున్నావు. ఇప్పుడు నువ్వు ఎవరైతే చేస్తారో పరిశుద్ధాత్మ పొందుకుంటావు అని ఎదురు చూడాలి. ఎందుకంటే మనం అన్యులు, మనం క్రైస్తవులు ఉన్నాం కాబట్టి. ఆమేన్. దేవుడు మనకు విధించిన విధానం ఏంటంటే దేవుని వాక్యమును వింటున్నప్పుడే, దేవుని వాక్యం నీకు బోధించబడుతున్నప్పుడే ఆమేన్ నీవు పరిశుద్ధాత్మ పొందుకుంటావు. హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు అంటున్నాడు, నా మాటలు ఏమంటున్నాడు, నా మాటలు ఆత్మీయును జీవమునై ఉన్నవి. ఆమేన్.
సో కాబట్టి ప్రియ సోదరులారా, ఈరోజు జీవం మనకు ఎక్కడి నుంచి వస్తుంది? ఆ పరిశుద్ధాత్మ దేవుడి జీవం మనకు ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ మాటలు ప్రకటించబడుతున్నప్పుడు. ఆమేన్. అందుకోసమే ఈ లేఖనం ఆధారంగానే ప్రవక్త ఏమంటాడంటే, ఆత్మావేశంతో బోధింపబడిన బోధ. ఏమన్నాడు ప్రవక్త? ఆత్మావేశంతో బోధింపబడిన బోధ సంఘానికి పరిశుద్ధాత్మైనది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనము పరిశుద్ధాత్మను ఎలా పొందుకుంటామంటే దేవుని వాక్యాన్ని స్వీకరించడం ద్వారా. దేవుని యొక్క రాయబడినటువంటి వాక్యము నువ్వు చదివినంత మాత్రాన, ఆమేన్, లేదా అది అక్కడ ఉన్నంత మాత్రాన అది నీకేమీ చేయదు. కానీ ఆ వాక్యము ఎప్పుడైతే ఒక ఆత్మచేత ఆ పాస్టర్ గారు కానీ సువార్తికుడు కానీ నింపబడి దాన్ని బోధిస్తున్నప్పుడు, ఆమేన్, అంటే పలుకబడిన మాటలుగా మారినప్పుడు ఆ మాటలు వెనకాల ఏముంటుందో అంటే పరిశుద్ధాత్మ ఉంటా ఉంది. సో నీవు ఆ మాటలు స్వీకరించినప్పుడు, అంటే ఆత్మతో కూడినటువంటి ఆ బోధ, ఆ మాటలు నువ్వు స్వీకరించినప్పుడు, నువ్వు ఆమె చెప్పినప్పుడు నువ్వేం పొందుకుంటావు అంటే పరిశుద్ధాత్మ పొందుకుంటా ఉన్నావు. కాబట్టి ఈరోజు ప్రియ సోదరి సోదరులారా, పరిశుద్ధాత్మతో తిరిగి జన్మించడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయమైనది. అది నువ్వు పొందుకోవాలి అంటే నువ్వేం చేయాలంటే వాక్యాన్ని వినవలసిన అవసరం ఉన్నది. వాక్యాన్ని విని దానికి నువ్వు ఆమె చెప్పవలసిన అవసరం ఉన్నది. వాక్యాన్ని విని నువ్వు దాన్ని అంగీకరించవలసిన అవసరం ఉన్నది. ఆమె వాక్యం బోధింపబడుతున్నప్పుడు పోయి చెప్పొచ్చాడులే, అది నేను నమ్మను అని చెప్పి కనుక నువ్వు అనుకుంటే నువ్వు పరిశుద్ధాత్మ పొందుకోలేవు. ఆమె నాకు ప్రవక్తున్నాడు, నాకు టేపులు ఉన్నాయి, నాకు పుస్తకాలు ఉన్నాయి అని నువ్వు ఇంట్లో కూర్చొని వాటిని చదవడానికి లేదా వినడానికి ప్రయత్నం చేసినంత మాత్రాన నువ్వు పరిశుద్ధాత్మను పొందుకో. కానీ దేవుడు ఆ వాక్యం ద్వారా పెట్టినటువంటి ఆ 5 రకాల పరిచర్య ద్వారా దేవుడు ఏదైతే బోధ చేస్తా ఉన్నాడో, దేవుడు ఏదైతే టీచింగ్ ఇస్తా ఉన్నాడో, ఆ టీచింగ్ నువ్వు వింటున్నప్పుడు నీకు పరిశుద్ధాత్మ బాప్తిసం దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే ఖచ్చితంగా నీవు చర్చికి వచ్చి పాస్టర్ గారు చెప్పిందో, లేదంటే సువార్తికుడు చెప్పిందో, లేదంటే అపోస్తలుడు చెప్పిందో నువ్వు ఆ బోధ నీవు ఖచ్చితంగా వినవలసిన అవసరం ఉన్నది. ఆమేన్. ఈరోజు నాకు ఎవరు అవసరం లేదు, నేను సహవాసం చేయను, నేను ఏ చర్చికి పోను, నాకు ఏ పాస్టర్ లేడు, నాకు 5 రకాల పరిచయం లేవు అని చెప్పి నువ్వు ఇంట్లోనే కూర్చుంటే, నువ్వు ఇంట్లోనే టేబుల్ వింటా ఉంటే, టేబుల్ విన్నా కూడా నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోలేవు. ఎందుకంటే ఆ టేబుల్లో ఉన్నది నువ్వు ఆ టేబుల్ వింటున్నా సరే, ఆ టేబుల్ నమ్మకపోతే నువ్వు పరిశుద్ధాత్మ పొందుకుంటావు. ఆ టేబుల్ ఏం చెప్తున్నాయంటే, నువ్వు వినే టేబుల్ ఏం చెప్తున్నాయంటే 5 రకాల పరిచయాలు ఉన్నాయని చెప్తావు. ఆమేన్. సో నువ్వు కనుక ఆ మాటలు నమ్మితే నువ్వు ఎక్కడికి రావాలి? 5 రకాల పరిచయాల కిందకి రావాలి. అంటే నీకంటూ ఒక సొంత సంఘం ఉండాలా, నీకంటూ ఒక సొంత పాస్టర్ ఉండాలా. ఆమేన్. సో కాబట్టి ఆ మాట నువ్వు రాయబడినటువంటి వాక్యము లేదా పలకబడినటువంటి ప్రభుత్వ మాటలు నువ్వు వింటున్నప్పుడు, ఆ మాటలు నువ్వు నమ్మినప్పుడు నువ్వు ఎక్కడికి వస్తావు అంటే 5 రకాల పరిచయాల కిందకి వస్తావు. సో ఆ 5 రకాల పరిచయాల ద్వారా దేవుడే బోధిస్తా ఉన్నాడు, దేవుడే ప్రసంగిస్తా ఉన్నాడు. ఆమేన్. దేవుడే ప్రవచిస్తా ఉన్నాడు. కాబట్టి ఆ మాటల ద్వారా పరిశుద్ధాత్మను నువ్వు పొందుకుంటావు. పేతురు గారు ఆ విధంగా కొర్నేలి కుటుంబం అంతటికి, ఆ బంధువులందరికీ కూడా బోధిస్తున్నప్పుడే, బైబిల్ రాయబడింది, వాళ్ళకి బోధిస్తున్నప్పుడే వారు పరిశుద్ధాత్మని పొందుకున్నారు. వారి మీద దేవుడు పేతురు గారు చేతులు ఉంచలేదు, వాళ్ళు బోధిస్తున్నప్పుడే పరిశుద్ధాత్మ వాళ్ళు పొందుకున్నారు. అది అన్యులకి దేవుడు ఇచ్చిన విధానమైనది. కాబట్టి ప్రియ సోదరి సోదరులు, ఈరోజు మనం పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే ఖచ్చితంగా నువ్వు చర్చికి రావాలి, వాక్యం వినాలి. ఆ వాక్యము నీ ఎప్పుడైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రసంగికుడు ఏదైతే పాస్టర్ గారు ఆత్మవిశ్వాసం నీకు బోధిస్తా ఉంటాడో, ఆ బోధ నీకు పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని ఇస్తుంది. అనగా దేవుడి యొక్క ఆత్మ నీ హృదయంలోకి వచ్చి నివాసం చేస్తుంది. అప్పుడు నీవు తిరిగి జన్మిస్తావు. ఆమేన్. కాబట్టి నీవు పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే ప్రార్థన చేయాలి. ఆమేన్. దేవుని మీద ఆనుకోవాలి. ఆ తర్వాత బోధ వినవలసి ఉన్నది. ఆమేన్. కాబట్టి చర్చికి రావడం అనేది, ఆదివారం బుధవారం వచ్చి దేవుని వాక్యాన్ని వినటం అనేది నీవు పరిశుద్ధాత్మ పొందుకోవడానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఆదివారం బుధవారం చర్చికి రండి, దేవుని యొక్క వాక్యాన్ని వినండి, పరిశుద్ధాత్మని పొందుకోండి, తిరిగి జన్మించండి. దేవుని ఆత్మ మీలో నివసిస్తుంది. అప్పుడు మీరు దేవుడే మీలో నివాసం ఉంటున్నాడు. కాబట్టి మీకు జీవించేది మీరు కాదు, కానీ దేవుడే మీ లోపల జీవిస్తాడు.
సో దేవుని ఆత్మ మీ లోపల ఉంది కాబట్టి ఇక దేవుని ఆజ్ఞలు నెరవేర్చడం అనేది ఇక మీరు కాదు, కానీ దాని ప్రకారం జీవించడం అనేది దేవుడే చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం, పరిశుద్ధాత్మని పొందుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక, దేవుడి మన సమృద్ధిగా ఆశ్రయించును గాక. హల్లెలూయా. హల్లెలూయా. సర్వజన స్వరంలో మాట్లాడబడినట్లయితే హల్లెలూయా. స్తోత్రములు 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 ప్రభువా. ఎవరి నామములో మాట్లాడు పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుకోవడం నిజంగా పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఎలా పొందుకోవాలి, నీతికరణ శుద్ధీకరణ అంటే ఏమిటో ఓ ప్రభువా, ఆ పరిశుద్ధాత్మ బాప్తిస్మం తండ్రి ఎట్లా పొందుకోవాలో మాకు తెలియపరిచావు ప్రభువా. అవును ప్రభు. నా తండ్రి నిజముగా అన్నిటికైతే ఆయన మాట ద్వారా పరిశుద్ధాత్మ పొందుకుంటాడని మాకు తెలియపరిచావు ప్రభువా. అవును నాయన. అయా విశ్వాసం ద్వారా నా తండ్రి పరిశుద్ధాత్మ పొందుకుంటాడని మాకు తెలియపరిచావు. యేసుక్రీస్తు రక్తం ద్వారా ఈ భూమి మీద రక్తం చిందించడం ద్వారా కాదు, కానీ ఆయన నా పాపాలను తీసివేయడానికి వచ్చాడు. నా పాపాన్ని తీసివేయడానికి సమర్థాన్ని నవ్వి ఆయన విశ్వసించినప్పుడే పరిశుద్ధాత్మ పొందుకుంటారని మాకు తెలియపరిచావు ప్రభావ. అవును ప్రభావ. అయ్యా ప్రాంతంలో ఉన్నప్పుడు పేరు వారితో మాట్లాడుతున్నప్పుడు ఆ మాట ద్వారా నా తండ్రి పరిశుద్ధాత్మ పొందుకున్నట్టు నేను చూడగలిగాను ప్రభావ. దేవా నిజముగా నా తండ్రి ఓ ప్రభా, ఈ చిన్న సంఘమును నా తండ్రి నీ పరిశుద్ధాత్మను దయచేయమని అడుగుతున్నాను. ఆమేన్. నీ వాక్యానికి లోబడి జీవించే జీవితాన్ని దయచేయమని అడుగుతున్నాను. ఎందుకంటే నా తండ్రి నీ వాక్యం ద్వారా మాత్రమే మా పరిశుద్ధాత్మ వస్తుంది ప్రభా. ఆ వాక్యాన్ని మేము విశ్వసించినప్పుడు దాన్ని పట్టుకొని దాని ప్రకారం జీవించినప్పుడు ప్రభా ఆ వ్యక్తి పరిశుద్ధాత్మ పొందుతాడని మాకు తెలియవచ్చాము. అయ్యా ఎన్నో సంగతులు నా తండ్రి నీతికరణగా నిజముగా నా తండ్రి ఆ బిడ్డ గర్భంలో పట్టలేదని మాకు తెలియపరిచాము ప్రభా. నిజముగా శుద్ధీకరణ ద్వారా నా తండ్రి ఓ బయటకి ఎప్పుడైతే ఆ బిడ్డ బయటకు వస్తాడో అప్పుడు పరిశుద్ధాత్మ పొందుకున్నట్టు మాకు తెలియపరిచాము ప్రభా. నిజముగా నా తండ్రి ప్రభు యేసు మేమందరూ నా తండ్రి అటువంటి ఆత్మలు కలిగి నా తండ్రి నువ్వు పేరుతో తెలియపరిచినట్టు నా తండ్రి ఇదిగో మీరు మారు మనసు పొంది ప్రతి వాడు బాప్తిసం పొంది మీరు పరిశుద్ధాత్మ పొందుతారని తెలియపరిచినట్టు ప్రభా. మేమందరూ నా తండ్రి మారు మనసు పొందటం కాదు, కానీ నీ పరిశుద్ధాత్మని వాక్యాన్ని నమ్మి ఆ వాక్యానుసారంగా విశ్వసించిన తండ్రి మీరు పరిశుద్ధాత్మ పొందుకుని జీవించే మార్గాన్ని మా అందరికీ దయచేయండి ప్రభా. ఎందుకంటే నీ దాసుడు అన్నాడు పరిశుద్ధాత్మ పొందుకోకుండా ఎవరు ఎంతమాత్రం తెలియపరచాడు ప్రభా. నేను ఎంతమానంటే ముందుగా పరిశుద్ధాత్మ పొందుకోవాల్సింది ప్రభా. పరిశుద్ధాత్మే నా తల్లి మాకు ముఖ్యమైనది ప్రభా. ఆ పరిశుద్ధాత్మ ద్వారే ప్రభా ఈ రాజ్యంలో మేము ప్రవేశిస్తామని తెలియపరచాడు ప్రభా. అది జీవితాన్ని మా అందరికీ దయచేయమని అడుగుతున్నాను. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. నేను ప్రేమించుచున్నాను నా ప్రభువును ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను.
జీవమగిలిన తండ్రి నామం స్తోత్రం. అయా పరిశుద్ధాత్మ బాప్తిసం గురించి ప్రభా ఈ సాయంకాల సమయంలో మాతో మాట్లాడావు తండ్రి. అయా మొదటి మెట్టుగా మేము నీతీకరించబడాలని, అయా మీ యొక్క రక్షణ కార్యాన్ని మేము విశ్వసించినప్పుడు, అయా విశ్వసించినంత కాలం ప్రభా మమ్మల్ని నువ్వు నీతిమంతుడిగా ఎంచుతావని మాతో మాట్లాడావు తండ్రి. సాతానుడు ఆ విశ్వాసం నుంచి మమ్మల్ని అయా పడగొట్టాలని ప్రయత్నం చేసినప్పటికీ ప్రభా మమ్మల్ని నాయన ఆ విశ్వాసంలోనే నిలిపి ఎంచమని ప్రార్థిస్తున్నా. మేము విశ్వాసంలో బలహీనలు కాకుండా అయా దినదినము కూడా విశ్వాసంలో ప్రభా బలవంతులు ఉన్నట్లుగా మమ్మల్ని దీవించండి అయా. ఇదిగో నీ విశ్వాసం పాడవకుండా పేతురు నేను ప్రార్థించానని నువ్వు చెప్పావు తండ్రి. అయ్యా నీవు ఈరోజు మాకు అయా మధ్యవర్తిగా దేవునికి మాకు మధ్య నీవు మధ్యవర్తిస్తూ వహిస్తున్నావు తండ్రి. నువ్వు ప్రధాన యాజకుడిగా మా మధ్య నిలబడుతున్నావు ప్రభువా. ఈరోజు ఈ భూమి మీద మేము క్షేమంగా ఉండగలుగుతున్నామంటే అయా ఎన్నో పాపములు, ఎన్నో దోషములు, అతిక్రమం మేము ప్రతిదినము చేస్తున్నప్పటికీ, అయా ఆ బలహీనతల్లో మేము పడిపోతున్నప్పటికీ ఈరోజు నాయన మేము నిలబడగలుగుతున్నామంటే అయా నీవు మా కొరకు చేస్తున్నటువంటి విజ్ఞాపన అయా నువ్వు ఆ రోజు పేతురు కోసం చేసావు, ఈ రోజు మా కొరకు చేస్తున్నావు ప్రభువా. స్తోత్రం. అదే మమ్మల్ని రక్షిస్తూ ఉన్నది నాయన, అదే మా విశ్వాసాన్ని కాపాడుతూ ఉన్నది ప్రభువా. అందుకొరకు మీకు స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాం. ఎందుకంటే మాకున్నటువంటి విశ్వాసం అది మీరిచ్చిందే ప్రభువా. విశ్వాసం అనేది ఒక అయా దాని బహుమానం అని మా బైబిల్ తెలియజేస్తా ఉంది ప్రభువా. అయ్యా నీవిస్తేనే మాకు విశ్వాసం వస్తుంది నాయన. కనుక ఆ విశ్వాసమును అంతకంతకు పెంపొందించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే తండ్రి మమ్మల్ని శుద్ధీకరిస్తున్నందుకు స్తోత్రం తండ్రి. అయ్యా మమ్మల్ని నాయన మీ ఆత్మ కొరకు సిద్ధపరుస్తున్నావు ప్రభు, మీకు స్తోత్రం అయ్యా. అలాగే తండ్రి మీ ఆత్మ చేత మమ్మల్ని తిరిగి జన్మింపచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా నా తండ్రి ఇదిగో మీరు మాలో నివాసం ఉండాలి ప్రభు. అయ్యా నా తండ్రి పాత నిబంధనలో అయా నా తండ్రి నీవు ఆ గుడారంలో నివసించావు ప్రభువా. అయా నా తండ్రి ఓ ప్రభు సముద్ర వత్సల తోట మధ్యలో నివసించావు ప్రభువా. కానీ 2000 సంవత్సరాల క్రితము నువ్వు యేసు క్రీస్తులోకి వచ్చి ఒక శరీరం నీ కొరకు ఏర్పాటు చేసుకొని నువ్వు మా మధ్యలో జీవించావు ప్రభువా. అంతకుముందు నువ్వు మా పైన జీవించావు. 2000 సంవత్సరాల క్రితం యేసు క్రీస్తుగా ఈ భూమి మీదకి వచ్చి మా మధ్యలో నివసించావు. ఆ తర్వాత నువ్వు పరిశుద్ధాత్మగా ఇప్పుడు మాలోనే జీవిస్తున్నావు ప్రభువా, మీకు స్తోత్రం అయ్యా. ఇంకా మా లోపలికి రండి ప్రభువా. పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని తిరిగి జన్మింప చేయండి. మాలో నాయన స్థిర నివాసం చేసుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా నువ్వు మరలా ఇక వెళ్ళిపోనంతగా ప్రభువా మాలో భాగమైపోని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి కొర్నేలి కుటుంబము అయా అతను ఏ విధంగా పరిశుద్ధాత్మ చేత తిరిగి జన్మించిందో ఆ విధంగా మేము కూడా అయా తండ్రి మీరు బోధించే ప్రతి ఓ ప్రభు బోధ వల్ల ప్రభువా, మీ నోట నుండి వచ్చే ప్రతి మాట వల్ల ప్రభువా మేము నాయన జీవించుదుము గాక ప్రభువా. మేము పరిశుద్ధాత్మను పొందుకుందుము గాక ప్రభువా. అయా మేము తిరిగి జన్మించుదుము గాక ప్రభువా. తండ్రి ఆ విధంగా యేసుక్రీస్తు శరీరంలో మీ ఆత్మ చేత మమ్మల్ని ఓ ప్రభువా తిరిగి జన్మింపచేయమని ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు శరీరంలో ఇక్కడ ఉన్నటువంటి చిన్న వధువును భాగం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. సహాయం చేయండి. ఈ మాటలు అయాన తండ్రి ఓ ప్రభు మీరు తీసుకొని మా హృదయాలను ముద్రించండి నాయన. నూరంతలుగా ఫలింపును దయచేయండి ప్రభు.
ఎందుకంటే మీరు అక్కడ త్వరితమైనది. అయా విశ్వాసంలో ప్రభువా, అయా సడలక ప్రభువా, అయా ఎత్తబడే విశ్వాసం నేను పొందుకున్నట్లు సహాయం చేయండి ప్రభు. దినదినము నాయన వాక్యంలో స్థిరపడటానికి, లోతైనటువంటి అనుభవంలోకి, అయా ఇంకా లోతైనటువంటి విశ్వాసాలకి ముందుకెళ్ళడానికి సహాయం చేయండి ప్రభువా. ఈ మాటలను దీవించమని, మా హృదయంలో వాటిని ఫలింప చేయమని, దాని ప్రకారంగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని. అలాగే ప్రభువా, చేరొచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి అయా. తండ్రి, ఏ కుటుంబాలు అయితే రక్షణ లేకుండా ఉన్నారో అయా వారిని రక్షించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారు మీరు జ్ఞాపకం చేసుకుని విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మీ ప్రజలను దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. మీ మాట చొప్పున నడిచేటువంటి భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని మా ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా సమాధానం సకల పరిశుద్ధులకు కూడిన మనందరకు సదాకాలం తోడేండును గాక, ఆమేన్. కుటుంబం నుంచి అందరికీ